Hi everyone, this is K. Ramnachari, lecturer in geology. ఇవాళ మనం ఏం నేర్చుకున్నామంటే మొక్కల వర్గీకరణ, పోటీ పరీక్షల ప్రత్యేకం. ఏ పోటీ పరీక్షనే కానివ్వండి, చిన్న స్థాయి ఉద్యోగం నుండి పెద్ద స్థాయి ఉద్యోగం వరకు అన్నింటికీ మనం కొద్దిగా నేర్చుకుందాం. ఇవాళ జస్ట్ వృక్షరాజ్య వర్గీకరణ నేర్చుకుందాం. తర్వాత డీటెయిల్ చదువుతాం. ఒకరోజు శైవలాల గురించి, ఒకరోజు శిలీంధ్రాల గురించి, ఒక బ్రయోఫైటా, ఒక వీడియోలో టెరిడోఫైటా, ఒక వివృత బీజ, ఆవృత బీజ, ఇట్లా ఒక్కొక్క వీడియోను మనం పెట్టుకునే ప్రయత్నం చేద్దాం కాంపిటేటివ్ యూజ్లా. అయితే జీవశాస్త్రం, ద స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్ దట్ బయాలజీ. బయాలజీ మెయిన్లీ టూ పార్ట్స్, బాటనీ అండ్ జువాలజీ. 4.5 బిలియన్ ఇయర్స్ ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఒరిజిన్ ఆఫ్ ఎర్త్, అంటే ఈ ప్రపంచంలో ఫస్ట్ భూమి ఎప్పుడు వచ్చిందని అన్నప్పుడు బిట్టు వచ్చిన దిగిందని మనం ఏం రాస్తారండి, 4.5 బిలియన్ ఇయర్స్ ఇగో అని రాయాలి. తర్వాత 3.5 బిలియన్ ఇయర్స్ ఇగో, అంటే భూమి పుట్టిన కొన్ని వేల బిలియన్ సంవత్సరాల తర్వాత జీవం వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందండి, 3.5 బిలియన్ ఇయర్స్ ఇగో అప్పుడు వచ్చింది. ఇది బిట్ ఇంపార్టెంట్. ఇంకోటి అడుగుతాడు, ఫస్ట్ యానిమల్ పేరు ఏమిటి అని అంటాడు. ఫస్ట్ యానిమల్ పేరు ఏంటిది అంటే సయానో బ్యాక్టీరియా అని గుర్తుపెట్టుకున్నాం. ఇవాళ చూడండి, మొక్కల వర్గీకరణ, వృక్ష రాజ్యం, ప్లాంట్ కింగ్డమ్. మనకు జంతువులలో వెన్నెముకం చేసి అకశేరుకాలు, సకశేరుకాలు, ప్రోటోజోవా, ఫోరిఫేరా, సిలిండ్రేటా, ప్లాటీ, నిమాటీ, అనిలేడా, ఆర్థోపోడా, మొలస్కా. అకశేరుకాలు, సకశేరుకాలు చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, సెల్స్, మ్యామల్స్. అది ఏ విధంగానో మన మొక్కల వర్గీకరణ రెండు రకాలు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటండి, పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు, రెండు రకాలు ఉన్నాయి. పుష్పించని మొక్కలు అంటే ఇక్కడ మనకు రెండు రకాలు చేసింది, క్రిప్టోగామి, ఫైనరోగామి. అయితే ఇక్కడ పుష్పించని మొక్కలు అంటే కామన్గా వీటికి పుష్పాలు ఉండవు, విత్తనాలు ఉండవు. పుష్పాలు ఉండవు మరియు విత్తనాలు ఉండవు. నెక్స్ట్ ఏంటిది, మరి ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది? ప్రత్యుత్పత్తి అంటే ఏంటి, అది ప్లాంటే కానీ ఇంకేదైనా వాటెవర్ ఏదైనా కానీ తనను పోలిన జీవులను ప్రొడ్యూస్ చేయడమే రిప్రొడక్షన్. అయితే ఇక్కడ ఎట్లా జరుగుతుంది, సిద్ధ బీజాశయాలు అనే ప్రత్యుత్పత్తి విధానం ద్వారా జరుగుతుంది. ప్రత్యుత్పత్తి ఏ ప్రత్యుత్పత్తి, సిద్ధ బీజాలు అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. అంటే ప్రత్యుత్పత్తి రకం ఏంటంటే సిద్ధ బీజాశయాలు అనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అయితే మళ్ళీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ పుష్పించే మొక్కలు, పుష్పించే మొక్కల్లో ఇక్కడ పుష్పాలు ఉంటాయి, విత్తనాలు కూడా ఉంటాయి. ఇది మనకు ఇంపార్టెంట్. మళ్ళీ చెప్పిన ఇదివరకు కూడా వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరైనా అడుగుతాడు, ఎవరండి, కారోలస్ లిన్నేస్. ఆయన రాసిన 2 బుక్కులు ఉన్నాయండి. ఏంటి అండి, సిస్టమా నేచురే, స్పీసిస్ ప్లాంటేరం. సిస్టమా నేచురే అనేది యానిమల్ బుక్, స్పీసిస్ ప్లాంటేరం అనేది ప్లాంట్ బుక్. ఇక పుష్పించని మొక్కల్లో డివైడెడ్ 3 రకాలండి. ఒకటి థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. లేటెస్ట్ బుక్కులను అయితే ఈ 2 పెట్టేసింది, వేరే విభాగాలు పెట్టేసింది. లేటెస్ట్ బుక్కులను అయితే 2 ఉన్నాయి, ఏంటి, బ్రయోఫైటా, టెరిడోఫైటా. మనకు ఓల్డ్ బుక్లో థాలోఫైటా నుండి ఇందులో చేసినట్టు ఇచ్చేసిండు, కానీ ఇప్పుడు ఈ సపరేట్ గ్రూప్గా క్రియేట్ చేస్తున్నారు. ఎనీవేస్ అన్ని చదువుతారు. మెయిన్గా పుష్పించని మొక్కల్లో 3 ఉన్నాయి, థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. 3 చూద్దాం సీక్వెన్స్ వస్తుంది. ఒక్కొక్కటి మళ్ళీ థాలోఫైటా గురించి ఒక వీడియో చేసుకుందాం, అంటే శైవలాల గురించి ఒక వీడియో, శిలీంధ్రాల గురించి ఒక వీడియో, బ్రయోఫైటా గురించి, టెరిడోఫైటా గురించి, వివృత బీజాల గురించి, ఆవృత బీజాల గురించి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డీటెయిల్డ్ స్టడీ మనం నేర్చుకుందాం. థాలోఫైటా, థాలోఫైట్ ఇలానే ఉంది వర్డ్, థాలోఫైటా. థాలో అంటే ఏంటంటే థాలస్ లెక్క ఉండడు, థాలస్ లెక్క ఉండే వాటిని ఎందులో చేర్చిందంటే థాలోఫైటాలో చేర్చిండు. అయితే ఈ థాలోఫైటాలో నిజమైన రూట్ కానీ, స్టెమ్ కానీ, లీఫ్ కానీ ఉండవు. థాలస్ లెక్క ఒక సాగిల పడ్డట్టు ఉంటుంది. ఇట్ కెనాట్ రూట్, స్టెమ్, లీఫ్ అంటే ఉండవు అన్నట్టు. ఇట్ కెనాట్ అంటే తర్వాత ఇందులో దీన్ని మనం 2 పార్ట్స్ చేసిందండి. ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే శైవలాలు, నెక్స్ట్ వన్ ఏంటంటే శిలీంధ్రాలు. ఈ శైవలాలు, శిలీంధ్రాల గురించి చూద్దాం కొన్ని బిట్లు. నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఇంకా క్లియర్గా నేర్చుకుందామండి. ఇప్పుడు శైవలాలు ఉందనుకోండి, శైవలాల అధ్యయనాన్ని ఫైకాలజీ అంటారు. భారత శైవల శాస్త్ర పితామహుడు శైవల సంఘం ఎంఎన్ అయ్యంగారు అండి. శైవలాలు అనేటివి
కిరణజన్య సేకరణ జరుపుతాయి కాబట్టి క్లోరోఫిల్ ఉంటుందని, అందులో క్లోరోఫిల్ బేస్ చేసుకుని 3 రకాలని క్లోరోఫైసి, ఫియోఫైసి, రెడోఫైసి అంటే ఆకుపచ్చ శైవలాలు, గోధుమ శైవలాలు, నీలి అండ్ ఎరుపు శైవలాలండి. రెడ్ అంటే డిఫరెంట్గా ఉన్నాయి. అందులో క్లోరోఫిల్ కూడా ఒక దాంట్లో ఏబి ఉంటుంది, ఇంకో దాంట్లో బీసీ ఉంటుంది, ఇంకో దాంట్లో ఏబి, ఏసీ, ఏడి అనేది ఉంటుంది. అంటే ఇట్లా మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో శైవలాల గురించి క్లియర్గా చదువుకుందాం. ఇప్పుడు అంతరిక్షంలో పోయేటోళ్ళు అడుగుతాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అంతరిక్షంలో పోయే వాళ్ళు ఏ శైవలను తీసుకుంటారు? క్లోరిల్ లాంటి శైవలాన్ని కానీ, తర్వాత అయోడిన్ సంబంధించిన శైవలం ఏంటిదని అడుగుతారు, లామినేరియా అని, సర్గాసం అని. అట్లా మనం నెక్స్ట్ డీటెయిల్గా చదువుతాం. శిలీంధ్రాలు ఇవి స్వయం పోషకాలు అయితే ఇవి పరపోషకాలు ఇతర జీవుల మీద ఆధారపడతాయి. శిలీంధ్రాల అధ్యయనాన్ని మైకాలజీ అంటారు. ఇప్పుడు మన పుట్టగొడుగులు ఉంటాయి, సమ్ గుడ్ యూస్ఫుల్, మంచి ప్రోటీన్ ఉంటుంది పుట్టగొడుగులలో. అదేవిధంగా కొన్ని శిలీంధ్రాల నుండి ప్రపంచంలో మొదటిసారిగా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యాంటీబయాటిక్ అనుకున్న శిలీంధ్రమే పెన్సిలిన్ నోటేటమ్ అనే శిలీంధ్రం నుండి. అంటే కొన్ని యూస్ఫుల్ ఉంటాయి, కొన్ని హార్మ్ఫుల్ శిలీంధ్రాలు ఉన్నాయి. మనకు డిఫరెంట్ ఉంటాయి. ఫైకోమైస్టిస్ అని, ఆస్కోమైస్టిస్ అని, డ్యూట్రోమైస్టిస్ అని, బెసిడియోమైస్టిస్ అని ఉంటుంది. అవి ఏంటో డీటెయిల్గా ఇక్కడ చూద్దాం. ఇది కూడా మన థాలోఫైట్లో నిజమైన వేరు, కాండం, పత్రం ఉండవు. ఇవి 2 రకాల శైవలాలు అండ్ శిలీంధ్రాలు. ఇది థాలోఫైట. ఇది ఈ పార్ట్ను ఇందులో పెట్టట్లేదు, కానీ ఓల్డ్ బుక్లో ఉంది ఎడ్యుకేషన్. లేటెస్ట్ బుక్లో అవి 2 వచ్చినాయండి, బ్రయోఫైటా, ఇగ్డోఫైటా. మాస్ మొక్కలన్నీ కూడా ఎందులో ఉంటాయంటే బ్రయోఫైటలో ఉంటాయి. వృక్షరాజ్యపు ఉభయచరాలను వేటిని అంటారంటే బ్రయోఫైట్ అంటారు. ఎందుకంటారంటే తడి నీళ్ళలో ఉంటాయి, పొడి నీళ్ళలో ఉంటాయి. ఇందుకే ఈ బ్రయోఫైటాలో మనకు లివర్ హార్ట్స్ అని, మాసెస్లని, మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. అవి డీటెయిల్గా ఒక వీడియో మొత్తం బ్రయోఫైటా గురించి మనం పెట్టే ప్రయత్నం చేద్దాం. మనకు లివర్ లివర్ వర్డ్స్ అని, హార్న్ వర్డ్స్ అని, మాస్లని 3 రకాలు ఉంటాయి. అవి చూద్దాం. నెక్స్ట్ టెరిడోఫైట్. టెరిడోఫైట్ అంటే ఏంటంటే వృక్షరాజ్యపు సరీసృపాలంటారు. సర్పెంటల్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని అది ఒక టెరిడోఫైట్ అంటారు. ఇందులో మనకు మెయిన్గా ఫెర్ను మొక్కలు ఉంటాయి. అసలు టెరిడోఫైట్లో ఏమింది ఏం కదా అనేది మనం డీటెయిల్గా చదివే ప్రయత్నం చేద్దాం. ఇది పుష్పించే మొక్కలండి. పుష్పాలు, విత్తనాలు ఉండవండి. సిద్ధ బీజశాలను ప్రత్యుత్పత్తి జరుగుతుందండి. ఇందులో 3 పార్ట్స్ అండి. థాలోఫైట్ ఉంటుందండి, బ్రయోఫైట్ ఉంటుంది, టెరిడోఫైట్ ఉంటుందండి. ఈ పాయింట్స్ చాలా కాంపిటేటివ్ లెవెల్లో ఇంపార్టెంట్. ఒక్కొక్క వీడియో రేపు చూద్దాం. ఒకటి ఫస్ట్ శైవలా చూద్దాం, ఫుల్ శిలీంధ్రాలు చూద్దాం, బ్రయోఫైట్ చూద్దాం, ఒక వీడియో టెరిడోఫైట్ చూద్దాం, డీటెయిల్గా స్టడీ చేద్దాం. నెక్స్ట్ పుష్పించే మొక్కలు అంటే వీటిలో నిజమైన పుష్పాలు, విత్తనాలు ఉంటాయి. పుష్పించే మొక్కలు చాలా బాగా అభివృద్ధి చెందుతాయి. వాటి యొక్క శాఖీయ ఉత్పత్తి అని ఏదైనా బాగుంటుంది. ఈ పుష్పించే మొక్కల్లో 2 రకాలండి. ఒకటి వివృత బీజాలు, నెక్స్ట్ వన్ ఆవృత బీజాలు. వివృత, దిస్ ఇస్ ద జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్. అంటే విత్తనాలు బయటకు కనిపిస్తాయి, విత్తనాలు ఫలాల లోపల ఉంటాయి. వివృత బీజాలు, ఆవృత బీజాలు. అయితే ఈ వివృత బీజాల్లో సైకిల్స్ ఇందులో రకరకాలైన వివృత బీజాలు అనేవి ఉన్నాయి. వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఏందో మనం నేర్చుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. అంటే ఇప్పుడు వివృత బీజాల్లో ఫైకస్, సైకస్ లాంటి మొక్కలు కూడా ఎగ్జాంపుల్ అనేది వివృత బీజాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అడుగుతాడు సైకస్ మొక్కలు వేటికి సంబంధించిన అంటాడు. ఆప్షన్ ఏంటిది? ఆవృత బీజాల, వివృత బీజాల, టెరిడోఫైట్, బ్రయోఫైట్ అంటాడు. అప్పుడు మనం వివృత బీజాలు. తర్వాత యాంఫీబియన్స్ ఆఫ్ ది యానిమల్ కింగ్డమ్ అంటే బ్రయోఫైట్ అనాలి, సర్పెంటైల్ అంటే టెరిడోఫైట్ అనాలి. తర్వాత స్వయం పోషకాలు అంటే శైవలాలు అనాలి, పరపోషకాలు అంటే శిలీంధ్రాలు అనాలి. ఇట్లా మనం క్లుప్తంగా నేర్చుకుంటేనే ఇప్పుడున్న ట్రెండ్ లోపల ఎగ్జామ్ పేపర్ చాలా హార్డ్గా వస్తుంది. కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా డెప్త్తో చదివితే మనం కాంపిటేటివ్గా ఉంటాం. లేకుంటే ఆడ ఏదో పెట్టాల్సి 4 గుండాలలో ఏదో ఒకటి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మంచిగా నేర్చుకుందాం. నేను కూడా ఇంకా నేర్చుకొని మీకు ఇంకా ఎక్కువ మ్యాటర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ఆవృత బీజాలు, విత్తనాలు ఫలాల లోపల ఉంటాయి.
ఇవి రెండు రకాలు. నెంబర్ 1 ఏంటంటే ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. మోనో కాటిలైన్స్ అంటాం, డై కాటిలైన్స్ అంటాం. మోనో అంటే ఏంటిది? ఏకంటే ఒకటి, దళాలు బీజ దళాలు ఉంటాయి. ఇప్పుడు వరి ఉందనుకోండి, మనం సింపుల్గా వరి గింజ నోట్లో కొట్టినా రెండు రావు, ఒకటి వస్తుంది పిండి పిండి. జొన్నలు నేను కొట్టుకున్నాను అనుకో, పిండి పిండి ఒకటి వస్తుంది, ఒకటే అది కట్ అయితే అంతా రెండుగా విడిపోవు అన్నట్టు. గోధుమ గింజలు కానీ, వరి గింజ కానీ, జొన్నలు కానీ ఇవన్నీ కూడా ఏకదళ బీజాలు అంటాం. ఏకదళ బీజాలు అనేవి మనకు కంపల్సరీ ఇవన్నట్టు. వీటి యొక్క వేరు వ్యవస్థ గుబురు ఉంటుంది, మొత్తం గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది, లేదా పిల్ల వేరు ఉంటుంది అన్నట్టు. ద్విదళ బీజాలు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగకాయ ఉందనుకోండి, దాన్ని నోట్లు వేసి కొట్టినా అనుకో రెండు విడిపోతుంది. శనగలు ఉన్నాయనుకోండి, కొట్టినా అనుకో నోట్లు వేసి రెండు బీజదళాలు కట్టాయి, దాన్ని ద్విదళ బీజాలు. ఇది తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది వీటి లోపల. ఇది మనకు ఏంటి అంటే మనకు మొక్కల వర్గీకరణలో అందులో వృక్షరాజ్యం, పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. ఇంకోటి అంటాడు, ఏమిస్తాడు సింపుల్గా జిఎస్లా కలుపు అంటాడు, ఇటుకొని ఇస్తాడు. ఏంటిది? వరి ఇస్తాడు. అటు సైడ్ ఏమో కలపాలి. వరి అనేది ఏకదళ బీజం, ఆప్షన్ ఏ. బి ఉంటుంది వరి అనేది, ఆ తర్వాత వరి అనేది ఏకదళ బీజం. తర్వాత నెక్స్ట్ ఏమంటాడు? శనగ అనేది ద్విదళ బీజం. ఆప్షన్ ఏ. ఏబి కరెక్టా? ఏబి కరెక్ట్ కావా? ఏ కరెక్టా, బి కరెక్ట్ అంటాడు. అప్పుడు మనం క్లియర్గా వెళ్తే మాత్రం అప్పుడు ఏబి కరెక్ట్ అని మనం పెట్టచ్చు. ఇట్లా డెప్త్గా చదువుకునే ప్రయత్నం చేయాలి. ఇది మనకు సంబంధించిన మోడల్ టాపిక్. మొక్కల వర్గీకరణ, వృక్షరాజ్యం, పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. ఇందులో పుష్పాలు విత్తనాలు ఉండవు, వీటిలో ఉంటాయి. వీటిలో సిద్ధ బీజ ప్రత్యుత్పత్తులు ఉంటాయి. ఇలా ప్రత్యుత్పత్తి అనేది కేసరవాళ్ళ క్వశ్చన్ ద్వారా జరుగుతుంది. దీనిలో తాలోఫైట్, బ్రైఫైట్, టెరిడోఫైట్ ఉంటుంది. తాలోఫైట్ నిజమైన వేరు కాండం పత్రం ఉండవు. ఎగ్జాంపుల్ 2 parts శిలీంధ్రాలు. బ్రైఫైట్లో వృక్షరాజ్యపు ఉభయచర మొక్కలు, ఇది సర్పెంటైట్. తర్వాత వివృత బీజాలు, తర్వాత ఆవృత బీజాలు, ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. ఇది గ్రేట్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ KS Ramanachari IDS. Do like and subscribe my channel KS Ramanachari IDS. Today total topic is completed. Mokkala Vargikaran.